నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చెరువుల ప్రక్షాళన మరియు పునరుద్ధరణ ప్రణాళికలు సమీక్షా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. చెరువుల శుభ్రత, నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో చెరువుల ప్రక్షాళన, పునరుద్ధరణకు సంబంధించిన వివిధ ప్రణాళికలను ఎమ్మెల్యే సమీక్షించారు. అధికారులు సాధ్యాసాధ్యాలు, అంచనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, చెరువులు ప్రజల జీవనాధారం అని, వాటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తుంగపాడు గ్రామం సహా నియోజకవర్గంలోని అన్ని చెరువుల సకాలంలో పునరుద్ధరించి వ్యవసాయం, తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ పాడి పంట దీని మీద ఆధారపడి బ్రతికే రైతు అందరూ కూడా, అందుకని మన చెరువులన్నీ కూడా బాగు చేసుకోవాలి. మరి నీటిని శాతం ఎక్కువ పెంచుకోవాలి, నిల్వ ఉంచుకోవాలి ఎక్కువ. మరి రేపు రాబోయే కాలంలో మాగాడి వీటికి నీళ్లు వాడుకోవడానికి, మరి మెట్ట పంటలకు వాడుకోవడానికి కూడా ఈ చెరువులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి దాదాపు 26 ఎకరాల చెరువు ఇది. మరి చేపల చెరువుగా దీన్ని వాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా దీన్ని మనం బాగు చేసుకోవాలి. అందుకని ఎంపీడీఓ గారు, ఇరిగేషన్ అధికారులు కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా కొంచెం టైం తీసుకొని 2-3 నెలల్లో ఆగస్టు లోపల దీన్ని బాగు చేసుకుందాము. మరి అంత బాగా జమ్ము పెరిగింది కాబట్టి జమ్మును కూడా శుభ్రం చేసుకుంటే రేపు రాబోయే కాలంలో కాలువగా చెరువు గట్టు కూడా బాగు చేసుకుందాం. మరి అన్ని విధాల చాలా చక్కటి చెరువు, 2 చెరువులు ఉన్నాయి ఇక్కడ, వీటి కూడా బాగు చేసుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా మనం దీన్ని బాగు చేసుకుందాం అని చెప్పి రైతులందరూ కూడా తెలియజేస్తున్నాము. పిల్లలు ఎంత చదువుకున్నా కానీ గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఆధారపడాల్సింది. అందుకని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. ఉమ్మడి కూటమి కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. అందుకని కలెక్టర్ ఆధ్వర్యంలో చెరువులన్నీ కూడా బాగు చేసుకుందాము, నీటిని నిల్వలు చేసుకోవాలని చెప్పి 100 రోజుల ప్రోగ్రాం పెట్టాము.